ప్రజామిత్ర న్యూస్ టీవీ ఛానల్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. కడప నగరంలోని శాస్త్రీనగర్ అక్కాయపల్లె శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థాన ప్రాంగణంలో సోమవారం రాత్రి హిందూ సమ్మేళన నిర్వహణ సమితి ఆధ్వర్యంలో భారీ ఎత్తున హిందూ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బ్రహ్మరథం పీఠాధిపతి కృష్ణమాచార్య, ఆర్ఎస్ఎస్ అనంతపురం విభాగ్ ప్రచారక్ లక్ష్మణ్, ముఖ్య అతిథిగా పవన్ స్కూల్ అధినేత లెక్కల జోగిరామరెడ్డి పాల్గొని ప్రసంగించారు. సమ్మేళనాలకు వచ్చేటువంటి మహిళల్ని, పురుషులను కూడా నిరోధించేటువంటి ప్రయత్నం చేశాయి. మీరు అనుకున్నాం మీకు పరమత సహనం ఎక్కువ కాబట్టి అన్ని మతాలు ఒకటే, అందరు దేవుళ్ళు ఒకటే కదా, వాళ్ళ దేవుడు మన దేవుడు ఒకటే అనుకున్నాం. వాళ్ళు బైబిల్ ఇచ్చారు. మీరేమి ఇవ్వాలో తెలుసా? ఏమి ఇవ్వాలో తెలుసా? కాసేపు ఆగమ్మ, బొట్టు పెడతా, ఉండమ్మా. పెట్టించుకునే అక్కయ్యలు ఉన్నారా? పెట్టించుకుంటారా? పెట్టించుకునే అవకాశం ఉందా? ఇంటి ప్రాంగణంలోని ప్రసాదం తీసుకొచ్చి ఇచ్చే ప్రయత్నం చేయండి. వాళ్ళు బైబిల్ ఇస్తే, వాళ్ళు చెప్పినటువంటి మాటలు అంతసేపు వింటే భగవంతుని స్పృశించి భగవంతుడికి నివేదించినటువంటి ఓ కొబ్బరి ముక్క ఇవ్వండి, ఓ అరటిపండునివ్వండి, కాస్త కుంకుమ బొట్టు పెట్టండి. అమ్మా, మా దేవుడు మీ దేవుడు కూడా ఒకటే, నువ్వు ఇచ్చే బైబిల్ని నేను స్వీకరిస్తా, నేను ఇచ్చే కుంకుమను మీరు స్వీకరిస్తారా? జరుగుతుంది? ఎలాగా జరుగుతుందా? ప్రత్యేకించి హిందూ సోదరులందరికీ కూడా చెప్తున్నా, రంజాన్ పర్వదినాలు వస్తేనో, బక్రీద్ పర్వదినాలు వస్తేనో, వేరొక పండుగలు వస్తేనో, ఊర్లో పీర్ల పండుగ జరుగుతూ ఉంటేనో మనమందరం మసీద్కి వెళ్తాం, చందాలు ఇస్తాం, అవసరమైతే దస్తగిరి అనే పేర్లు కూడా హిందుత్వంలో మనం పెట్టుకుంటాం. అక్కడికి వెళ్ళగానే వాళ్ళు మా నెత్తిన టోపీ పెడతారు. ఏం పెడతారు? టోపీ పెట్టేస్తారు. మన సంక్రాంతి, ఉగాది, శ్రీరామనవమి, విశేషవంతమైన శివరాత్రి పర్వదినం, మహిమాన్వితమైన పర్వదినాలు జరుగుతూ ఉన్న సందర్భంలో తప్పక ఉంటే తప్ప ప్రజాప్రతినిధులుగానో రాజకీయ రంగంలో ఉన్నటువంటి అన్య మతస్థులు మన ఆలయాలకు వస్తారు. వాళ్ళ యొక్క దర్గాకి వెళితే మనకు మాత్రం టోపీ పెడితే మనం అందంగా పెట్టించుకొని ఫోటోలు దిగుతాం. మీరు బొట్టు పెట్టండి, ప్రసాదాన్ని ఇచ్చే ప్రయత్నం చేసేయండి. వాళ్ళు స్వీకరిస్తారా? అంత క్లారిటీతో వాళ్ళు ఉన్నారు. ఆ క్లారిటీని మనం మిస్ అవుతున్నాం. రెడ్డి గారు వెళ్ళాలి కాబట్టి ఇది కార్యక్రమం చేసిన మిగతా స్వామీజీ, లక్ష్మణ్జీ, అందరూ, భాస్కర్ రెడ్డి గారు, మరియు సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలందరూ మెమెంటోలు తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. చెన్నకేశవులు వచ్చారా? నిర్వహణ సమితి ప్రెసిడెంట్ ఈశ్వరెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, అలాగే కడప నగరంలో దాదాపుగా 48 సమ్మేళనాలు బస్తీల వారీగా నిర్వహిస్తూ ఈరోజు ఈ అక్కాయపల్లె మండలంలో ఈ యొక్క సమ్మేళనాన్ని నిర్వహించడం జరిగింది. హిందువులు జాగరూకతంగా ఉన్నటువంటి విషయాలు, తమ యొక్క కుటుంబ విషయాలు, కుటుంబ ప్రబోధం మరియు సామాజిక సమరసత, అలాగే పర్యావరణ పరిరక్షణ మరియు స్వదేశీ, దాంతోపాటుగా పౌర హక్కులు, పౌరుడు తన హక్కుల కోసం మాత్రమే కాకుండా పౌర నిబంధనలు కూడా పాటించాల్సిన అవసరాన్ని నొక్కి ఒక్కానించారు. రాబోయేటటువంటి దశాబ్దం 2025 నుంచి 2035 వరకు ఈ సమాజాన్ని పరిపూర్ణమైనటువంటి మార్పు తీసుకొచ్చే దిశగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సమాజాన్ని సమాయత్తం చేస్తున్నది. 2035 నుంచి 2047 లోపల ఈ దేశాన్ని విశ్వగురువుగా, భరతమాతని మరియు ప్రపంచంలో విశ్వవిజేతగా నిలబెట్టడం కోసం ఈ అన్ని సమ్మేళనాలు పనిచేస్తున్నాయి. నా పేరు లక్ష్మీనారాయణ రెడ్డి. హిందూ సమ్మేళన సమితి అక్కాయపల్లిలో బస్తీ ఏదైతుందో శాస్త్రీనగర్ అక్కాయపల్లికి సంబంధించి ఈ యొక్క కార్యక్రమం చూస్తూ నాకు సహకారంగా రవీంద్రనాథ్ రెడ్డి, సుబ్బారెడ్డి, చాలామంది కార్యకర్తలు, ధర్మకర్త రామలింగారెడ్డి సహకారంతో ఈ యొక్క కార్యక్రమం, హిందూ సమ్మేళన కార్యక్రమం ఈరోజు విజయవంతం చేస్తున్నాం. భారతదేశంలో 1,00,000 ప్రాంతాలలో ఈ యొక్క ప్రతి 10,000 మంది జనాభా కలిగినటువంటి హిందువులను ఒకచోటి కలుపుతూ వారిని రాబోయే ప్రమాదాన్ని గుర్తించి
వారిని అప్రమత్తం చేస్తూ హిందువులను ఐకమత్యం అంతా ఉండాలని చెప్పేసి వారిని అంతా ఈ యొక్క ప్రయత్నం చేస్తూ ఎక్కడా కూడా రాష్ట్రీయ స్వయం సేవక తన గుర్తింపును కానీ తన యొక్క పేరును కానీ ఎక్కడా కూడా ఆశించకుండా కేవలం హిందూ సమాజం సంఘటితం కావాలా, హిందూ సమాజం సంఘటితమైతే తద్వారా ఈ యొక్క దేశం సురక్షితంగా ఉంటుంది, సనాతన ధర్మం సురక్షితంగా ఉంటుంది. సనాతన ధర్మము భారతదేశము సురక్షితంగా బలంగా ఉన్నప్పుడు ప్రపంచం శాంతియుతంగా ఉంటుంది. ఈ దేశంలో హిందువులు మెజార్టీలుగా ఉండి హిందువులు నిద్రమత్తం వదిలి మేలుకొని రోడ్ల మీదకి వచ్చినప్పుడు ఐకమత్యంగా ఉన్నప్పుడు ఇక్కడ ఎవరు కూడా మైనార్టీలు కానీ ఎవరు కూడా ఎవరికి ఇబ్బంది లేదు. కాబట్టి హిందువులు సర్వే జన సుఖినోభవంతు లోకా సమస్త సుఖినోభవంతు అనేటువంటి నానుడి పాటించారు. కాబట్టి అదే కాకుండా అవసరమైతే ధర్మహింస తదైవచ అనేటువంటి కత్తి పట్టడానికి కూడా సిద్ధంగా భారతీయులు విదేశాలకు ఏదైనా మన శత్రు దేశాలు ఇది వచ్చినప్పుడు అందరూ కూడా ఏకతాటిపైకి రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క కార్యక్రమం ఈరోజు విజయవంతం చేసినటువంటి ప్రజానికానికి హిందూ సమాజానికి అందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ అలాంటి కోటేశ్వరరావు గారు పెద్దలు కానీ ప్రవచకులు, అదేవిధంగా సామవేద షణ్ముఖచరం కానీ గరికపాటి నరసింహం గారు కానీ అనేక మంది పెద్దలు వచ్చే టౌన్లో మెయిన్ సిటీలోనే ఆ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ మారుమూల ప్రాంతానికి రాని కారణంగా టౌన్లో ఈ ఇక్కడ ఆధ్యాత్మిక భావన కొంత తక్కువగానే కుటుంబ జీవనంలో పూర్తి మునిగి తేలుతున్నారు. కాబట్టి ఆ యొక్క కార్యక్రమం చాగంటి కోటేశ్వరరావు గారు అదేవిధంగా మిగతా వాళ్ళని అందరినీ కూడా ఈ రేపు ఎండల కాలం వేసవిలో ఇక్కడ పిలిపించాలని అనుకుంటున్నాం. తద్వారా ఈ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను కూడా ఇంకా చైతన్యవంతం చేసి ఈసారి ఏదైనా కార్యక్రమం చేసినప్పుడు పెద్ద ఎత్తున హిందూ సమాజాన్ని కలుపుతామని కలిపే ప్రయత్నం చేస్తామని 30 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఇంకా రెట్టింపు ఉత్సాహంతో రాబోయే రోజుల్లో ఈ సభా ప్రాంగణాన్ని ఇంకా పెద్ద ప్రాంగణం తీసుకొని ఎలా ప్రాంగణం పూర్తి అయ్యే విధంగా ప్రయత్నాలు చేయటువంటి కావాల్సినటువంటి సన్నాహకాలన్నీ కూడా చేసుకొని ముందుకెళ్తామని చెప్పి అందరి సహకరించిన వారికి అందరికీ కూడా నమస్కారం చేస్తూ ముగిస్తున్నాం. మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.